కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసిరామ్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు కూటమి నాయకుడు పాలాభిషేకం చేశారు. సందర్భంగా మాట్లాడుతూ దసరా కానుకగా జీఎస్టీని తగ్గించడం శుభ పరిణామమన్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. జీఎస్టీ తగ్గించిన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం, రెస్కో చైర్మన్ ప్రతాప్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్, కూటమి నాయకులు జనార్దన్ రెడ్డి, మండల కన్వీనర్ వడివేలు రామచంద్రుడు, మండల అధ్యక్షుడు ఇంద్రకుమార్, శ్రీధర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అదే ఈరోజు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారత ప్రభుత్వం పెద్ద నిర్ణయం ఈరోజు తీసుకున్నారు. ఎందుకంటే చాలా పెను భారంగా ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ వల్ల సామాన్యులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు కానీ గృహోపకార వస్తువులు అన్నీ కూడా విపరీతమైన రేట్లు ఉండడం వలన చాలా ఇబ్బందులు ఉండేది. దాన్ని రెండే స్లాబులకు తీసుకొచ్చారు. గతంలో 24%, 18, 12, 5% జిఎస్టీ ఉన్న దాన్ని నరేంద్ర మోడీ గారు రెండే స్లాబ్లు 18% కేటగిరీ కింద కొన్ని ప్రమాదకరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులపైన ట్యాక్స్ వేస్తూ నిత్యావసర వస్తువులు కానీ సామాన్యులకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన కేవలం 5% మాత్రం జిఎస్టీ పన్ను తగ్గించడం అనేది నిజంగానే జన్మలు మనము భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం సమర్థించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చాలా వరకు ఆయన చాలా ఆనందపడి దీని గురించి ఆయన కూడా ప్రశంసించడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఆదాయంలో మనకు తగ్గినప్పటికీ కూడా సామాన్యుల యొక్క కొనుగోలు శక్తి పెరిగి మామూలు వ్యక్తులు కూడా వస్తువులు కొనుక్కునే స్థాయికి వచ్చాము. కాబట్టి చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ, భారతదేశానికి ఒక అగ్ని పరీక్షలాగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మనం పటిష్టం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో మనమంతా ముందుగా ఉంటూ భారతదేశానికి వస్తున్నటువంటి సవాళ్లను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరూ కూడా ఎదుర్కొని భారతదేశం ఒక అత్యంత శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. మనకందరికీ దసరా, దీపావళి ముందుగానే మన నరేంద్ర మోడీ ప్రకటించినారు. సామాన్య ప్రజలకి ఇంతకు ముందైతే 24%, 84% ఉన్న జిఎస్టీని ప్రతి ఒక్కరు 5% జిఎస్టీ తీసుకురావడం చాలా గర్వించదగిన విషయము. సామాన్య కుటుంబాలు కూడా ఈరోజు ముందైతే పేపరు పెన్ను తీయాలని కూడా జిఎస్టీ 12%, 18% ఉంది. ఈరోజు పేపరు పెన్ను కా నుంచి తినే వస్తువులు, హోటల్లో తినే వస్తువులు కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా అనేక సమృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం. అదేవిధంగా ఈరోజు బియ్యము గత 10 సంవత్సరాల నుంచి ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవానికి చేరాలనే ఉద్దేశంతో బియ్యము ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాన్య వస్తువులు కార్లు కొనుక్కోవాలన్నా, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, టీవీ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు 5% జిఎస్టీతో ప్రతి ఒక్కరు అందుబాటులో పేద ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కలిగేలా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు జిఎస్టీని తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు అయితే మనం ఏమో చేస్తున్నారు అనుకుంటున్నారు. ఈరోజు విమానాశ్రయంలో అయితే ఎక్కువ శాతం పెరిగింది. అదే ఎక్స్ప్రెస్ హైవేలో అయితే ఎక్కువ శాతం జరిగింది. అప్పటికి గత 15 సంవత్సరాల్లో పోలిస్తే 13 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి చెందిన దేశంలో నెంబర్ 1 దేశంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ముందు అయితే రోడ్లు లేకుండా ఉండింది. ఈరోజు రోడ్లు, భవనాలు, ఇండస్ట్రీలు అన్ని అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దీనికి అందరికీ కారణము మన కూటమి ప్రభుత్వం అనేసి ఈ తెలియజేసిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం కుప్పం బస్టాండ్లో బీజేపీ పార్టీ పిలుపు మేరకు కూటమి నాయకులతో మన గౌరవ పిఎస్ మునరత్నం గారు, వైద్యం శాంతారామన్న గారు, మరియు రాజ్ కుమార్ గారు, ఇతర నాయకులందరూ కూడా కలిసి గౌరవ నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మనము పాలాభిషేకం చేస్తూ ఈరోజు 22వ తారీఖు నుంచి మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే జిఎస్టీ మన అన్ని విధాలుగా తగ్గించి మనపైన ఉన్న భారాన్ని గవర్నమెంట్ భరిస్తూ మనందరూ కూడా సంతోషంగా ఉండాలా. దేశం అంతా కూడా అభివృద్ధి ఎందుకు చెందుతుందో ఈ ఒక విషయంలో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు. నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ పాలిత ప్రాంతాలతో పాటు ఇతర పాలిత ప్రాంతాలను కూడా అన్నిటి కూడా ఈక్వల్గా చూసుకుంటూ వారు అన్ని రాష్ట్రాలకు కూడా అభివృద్ధి ఈక్వల్గా చేస్తూ ఏదైతే మన నిర్మలా సీతారామన్ గారు మొన్న ఒక జిఎస్టీ గురించి క్లియర్ కట్గా అందరికి కూడా అన్ని రాష్ట్రాలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న వారు క్లీన్గా ప్రాస్పెక్టస్ అందించేశారు. ఏ విధంగా రాష్ట్రాల్లో మనం జిఎస్టీ తగ్గిస్తున్నాం, ఏ విధంగా పేద ప్రజలు బలిగిన వర్గాలందరినీ కూడా మనం అన్ని విషయాల్లోనూ అందుబాటులో తీసుకొస్తూ, అదేవిధంగా చిన్నపిల్లల డైపర్ నుంచి పెన్సిళ్ళు, బుక్కులు, పెన్లు, బ్యాగుల నుంచి ఏ విధంగా జిఎస్టీ ఎత్తేస్తున్నామో అందరికీ కళల సహకారం విధంగా కార్లతో పాటు ఏసీ, టీవీ అన్నీ కూడా అందరూ కూడా సమానంగా ఉండాలా. ఈ ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వం అందరినీ ఇలాగే చూస్తుంది కాబట్టి 15 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంకా 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటారు. ఈ ఎన్డీఏ కూటమి ఇంకా 15 నుంచి 20 సంవత్సరాలు కూడా బలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు హర్షిస్తగ్గ విషయము. ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. అది కాంగ్రెసా, ఇంకొకటి ఎస్పీనా, ఇంకోటి పార్టీలకు అతీతంగా ఈ జిఎస్టీ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి ఇలాంటిది ఎంతో మన దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క జిఎస్టీలో వచ్చే ఈ ఒక తగ్గించే దానితో పాటు ఆ జిఎస్టీ కట్టిన దానికి మీరు ఏం చేశారు ఆ డబ్బులను అడిగిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఒక పార్టీని వాళ్ళు ప్రశ్నించారు. దానికి తగినట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. రోడ్లు కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ప్రతి ఒక్క సంక్షేమం కానీ, కరోనాలో మనం కాపాడిన దేవుళ్లాగా భావిస్తున్న మన నరేంద్ర మోడీ గారిని అందరూ దేశం కీర్తిస్తుంది. ఆయన ఒక దేశానికే కాదు చాలా దేశాలకు కూడా ఒక మంచి ప్రధానమంత్రిగా ఆయన గుర్తించదగిన విషయము. కాబట్టి ఆయనకి ఈ యొక్క జనసేన కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి ఎంత ఇష్టం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆయన కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.